వస్తారని చెప్తే, అమ్మగారు మీరు దావిదన్నా తీసుకోండి, అది మీ టీం అందరూ అవసరం లేదు, మీరే రండి అంటే సేవకుల నోటి నుంచి వచ్చే ఒక మాట అండి, అది వాళ్ళ మాట కాదు, ప్రభు పలికిస్తున్న మాట. అది ఆత్మ కార్యములు జరిగించి వాళ్ళకి అర్థమవుతుంది. కొందరు సేవకులు మోసం చేస్తారు, అబద్ధ ప్రవచనాలు చెప్తారు, అబద్ధాలు చెప్పి మోసం చేస్తారు, అది మాకు తెలిసిపోతాయి, మీరు కూడా గ్రహించాలి అలాంటి వాటిని. కానీ ఈ సేవకులు చెప్తున్నప్పుడు నాకు అది భయం పుట్టిస్తుంది, వణుకు పుట్టిస్తుంది. ఐదుగురు ఏదో ప్రత్యేక ప్రణాళికగా పిలుస్తున్నారు. ఆయన తొలి రోజు కాళ్ళు వెంటప్పుడు అది గ్రహించాను నేను. అప్పటి నుంచి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు మళ్ళా దేవుడికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఒక పరిశుద్ధ అగ్ని వచ్చి ఆ నల్లటి ఆ వెలమంతటిని నేను అడుగుతాను, ప్రభు నీ పరిశుద్ధ అగ్నిలో ఆ చీకటిని కాల్చి వెలుగు చేయని 3 దినాలుగా మొరపెడుతున్నప్పుడు దేవుడు దర్శనంలో చెప్పారు, ఈరోజు అది పరిశుద్ధ అగ్ని చేత కాల్చబడి చీకటి మొత్తం పోయి వెలుగుగా మార్చబడింది. హల్లెలూయా. ఆ దర్శనం చూసినప్పుడు థ్యాంక్ యూ లార్డ్, ఎంత బాగుంది దర్శనం ప్రభా, అక్కడ చీకటి నువ్వు తొలగించావు కదా. ఈ మందిరం విషయంలో ప్రభా ఎవరో అంగలారుస్తున్నారు సంఘంలో అని ప్రార్థన చేస్తా అడుగుతా ఉన్నప్పుడు మందిరం అమ్మగారి దగ్గరికి ఇంట్లోకి వెళ్ళినప్పుడు నాకు మనశ్శాంతి లేదు, గల్బిలతోనే వచ్చాను. తొందరగా వెళ్ళాలని దగ్గర పడుతుంది, ఆలస్యం అయిపోతుంది, చీకటి పడిపోతుంది. తండ్రి నేను ఎట్లా కనుక దర్శనాలు ఇంకా నాకు కావాలన్నప్పుడు అమ్మగారు మాట్లాడుతూ చెప్పారు, అమ్మ ఈరోజు ఎక్కువ మంది రాలేకపోతున్నారు, ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళారు పనుల కోసం. ఇప్పుడు వాళ్ళకి పనులు చేతి నిండా పనులు వచ్చినాయమ్మ, మరి మేము నెక్స్ట్ మంత్ మహాసభలు పెట్టుకోబోతున్నాం, మరి వాళ్ళందరూ కాంట్రిబ్యూట్ చేస్తారు, మరి పనులు వచ్చినప్పుడు కదా వెళ్ళాలి, కొంతమంది పోతలు కట్టేట్లు వెళ్ళిపోతున్నారు అన్నప్పుడు అప్పుడు నాకు దేవుడు మర్మం అర్థమైంది. ఆహా, ఇక్కడ పనుల్లో కొరత ఉంది, దానికోసం ఇతర ప్రాంతాలు కొంతమంది వెళ్ళారు, ఇక్కడ కొంతమంది విలపిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు సంతోషంగా లేరు, వాళ్ళు అంగలారుస్తున్నారు, ఇక్కడున్న వాళ్ళు అంగలారుస్తున్నారు. అనేక సమస్యల్లో ఒక కుటుంబం పట్టబడింది. ఎవరు విడిపిస్తారా అని అక్కడున్న వాళ్ళు ఇక్కడున్న వాళ్ళు విలపిస్తున్నారు. ముఖంలో నవ్వుంది, కానీ చూస్తే వాతావరణం అంతా చాలా అందంగా అంటే కొంచెం కార్లో వచ్చినప్పుడు చూశారు మీరు, రోడ్ వేస్ అన్ని చూసినప్పుడు ఇల్లు అనేది ప్రశాంతంగా అనిపించింది. నాకు భలే నచ్చింది ఈ ప్రాంతం. ఇది ఎంత అడవిలో నుంచి వస్తే భలే ఉంది, ఊరంతా ఎంతమంది జనాలు, ఇన్ని కుటుంబాలా అని ఆశ్చర్యపోయాను. ఎంత నీట్గా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి, రోడ్లన్నీ భలే పెట్టుకున్నారు, మంచి కాలువలు, డ్రైనేజ్ సిస్టము, అబ్బా భలే ఉన్నారు ఈ ఊరి ప్రజలని చాలా సంతోషపడ్డాను లాస్ట్ టైం. కానీ దర్శనం చూసినప్పుడు ఒక్కొక్కరు అంగలారుస్తున్న స్థితి, ఒక్కొక్కరు విలపిస్తున్న స్థితి, ఎవరు విడిపిస్తారనే ప్రాంతము అంగలారుస్తూ విలపిస్తున్న పరిస్థితి దేవుడు నాకు దర్శనం చూసినప్పుడు చాలా ఏడ్చేశాను. రోడ్లు ప్రశాంతంగా, మనుషులు లేరు, కుటుంబాలు లేరు. ఆ ప్రాంత ప్రజలందరికీ ప్రభువా నీ వెలుగు కావాలి, నీ దీవెనలు కావాలి, నీ స్వస్థతలు కావాలి. ఒక్కొక్కరు ఒక భయంకర సమస్యల్లో ఉన్నారా అని అప్పుడు నేను దర్శనంలో చూసినప్పుడు అమ్మగారు చెప్పేది కూడా నాకు అర్థమైనప్పుడు మళ్ళా అడుగుతూ ఏడుస్తూ ఆయన ఇక్కడ వర్షిప్ చేస్తున్నప్పుడు, ఇక్కడ కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువా విడుదలనివ్వా, ఈ ప్రజలు అందలారుస్తున్నారు, ఈ భారం ఎలాగా నేను పోయినసారి అమ్మగారికి చెప్పాను, అమ్మగారు మీరు 7 వారాలు మీరు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి. ఒక అమ్మగారు ఎవరు చెవుతో బాధపడుతుంటే ఆవిడ కూడా చెప్పారు, అమ్మ మీరు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి, తగిన కృతజ్ఞత ప్రార్థన పెట్టుకోండి. ఇంకొక సహోదరికి చెప్పారు, అమ్మ కనీసం 3 దినాలు మీరు ఉపవాస ప్రార్థన పెట్టుకోండి ఇంట్లో. కొన్నిసార్లు చెప్పేసి వెళ్ళారు. నాకు అనిపించింది ఎవరు దానికి సిద్ధంగా లేరనిపించింది. కానీ నేను ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనాన్ని నేను చూశాను. ఇదే బలిపీఠం మీద ఒక తెల్లని వస్త్రాలతో ఒక అందమైన స్త్రీ, ఆ ఫ్యాన్ అంత ఎత్తులో ఉంది, అద్భుతమైన కిరీటాన్ని ధరించింది, గొప్ప అంగి ఏమంటారు దాన్ని వేలు వేసుకొని ఉంది, అసలు చాలా హైట్, చాలా సన్నగా ఉంది. అనుకున్నా దేవా ఈమె దూతనా ప్రభా, నువ్వు ఏంజల్ని పంపించావా, కానీ ఆమెకు వింగ్స్ లేవేంటి, రెక్కలు లేవేంటి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆమె ఐడిల్ వర్షిప్, ఆమె ఒక దురాత్మ. మీరు అనుకుంటారు ఆ దుర్గగుడి వాళ్ళు వికృత రూపాలతో ఉంటారు, కాదండి, అవే కాదు, అవి భయపరచు ఆత్మలు, దురాత్మలు. ఇక్కడ ఒక విగ్రహాన్ని చూస్తున్నాను, ఒక ఐడిల్ వర్షిప్ ఇక్కడ ఉన్నా ప్రభా. మరి ఈ యొక్క అందమైన స్త్రీ ఈ తెల్లని వస్త్రాలు ధరించుకుని అంత హైట్ 7.5 feet ఉంటుందేమో బహుశా, అంత సుందరమైన స్త్రీ ఇక్కడ ఎందుకు ఈ ప్రాంతంలో ఇక్కడ బాగా వేసుకొని ఉంది?
ఇంత అందంగా మనుషులు అందంగా కనిపిస్తున్నట్టు ఆ సమస్యలు ఏంటో తెలియకుండా ఉన్నట్టుగా ప్రజలు ఉన్నారు. కానీ ప్రభా ఈ దురాత్మను నాకు చెప్తున్నావు, మరి దురాత్మను ఏం చేయాలి? ఐదో వర్షిప్ చేస్తున్నాను సేపు నేను అడుగుతున్నా, ప్రభా ఈ దురాత్మను కాలుస్తావా, నువ్వు తీసివేస్తావా, నువ్వు పారద్రోలుతావా, నువ్వు ఆమె తీసి ఇక్కడ నుంచి ఆ బలిపీఠం నుంచి ఆమె వెళ్ళిపోవాలి, ఈ మందిరంలో నుంచి ఆమె వెళ్ళిపోవాలి, ఈ ప్రాంతంలో నుంచి ఆమె వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తుంది? వద్దు, నువ్వు కాల్చి, నీ పరిశుద్ధ అగ్నిలో కాల్చి. నేను ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నా దేవుని పరిశుద్ధ అగ్ని వచ్చి ఆమెను కాల్చేసింది. హల్లెలూయా. దేవా, ఈ మందిరం ద్వారా ఈ ప్రాంతానికి మీరు మేలు చేస్తున్నందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఆ దర్శనం చూసిన వెంటనే మరొక దర్శనం వచ్చింది. తెల్లని వస్త్రాలు ధరించుకున్న పిల్లలు, యవనస్తులు కొంతమంది భయంకరంగా ఏడుస్తున్నారు. ఒక బిలం చుట్టూ చేరి, ఒక చీకటి అగాధం చుట్టూ యవనస్తులు చిన్నపిల్లలు చేరి ఏడుస్తూ ఉన్నారు తెల్లని వస్త్రాలతో. నేను అనుకున్న పిల్లలు తెల్లని వస్త్రాలు వేసుకున్నారు. ప్రభా, వీళ్ళు ఎందుకు అంగలారుస్తున్నారు? ప్రభా, ఎందుకు ఆ చీకటి అగాధం బిలం వాళ్ళ దగ్గర ఉంది? అయ్యో, ఆ బిలం వాళ్ళని ఆ చీకటిలో లాగేస్తేమో తండ్రి పాప వాళ్ళు ఏడుస్తున్నారు ప్రభా. ఇందా నేను కూర్చొని దర్శనం చూస్తున్నప్పుడు భయం వేసింది. ఆ దురాత్మ వాళ్ళని చీకటిలోకి తోసేయడానికి సిద్ధంగా ఉంది. ప్రభా, ప్లీజ్ ఈ బిడ్డలు రక్షించవా, ఈ యవనస్తులను రక్షించవా, అయ్యా ప్రభా, ఈ చిన్న బిడ్డలను రక్షించవా, వీళ్ళు మంచి బిడ్డలు ప్రభా. అయ్యా, దురాత్మ పొంచి ఉంది వాళ్ళ జీవితాలని చిరిమేయడానికి. ఏడుస్తూ ఉన్నా, అందులోస్తూ ఉన్నా, నా ఆత్మ దేవుతో మూలుగుతూ ఉంది. అప్పుడు ఒక దేవదూత వచ్చింది. ఒక పాత్రను కుమ్మరించినప్పుడు ఆ అగ్ని మంటలు, ఆ చీకటి ఆఘాతం, ఆ లోయ ఎంత కాల్చబడింది. ఆ బిడ్డలను దేవుని మహిమ తాకింది. ఆ బిడ్డలందరూ వెనక్కి పడిపోయి మళ్ళీ అక్కడి నుంచి లేచి పక్కకు వచ్చేసారు. దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో యవనస్తులు రక్షించబడుతున్నారు. దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో చిన్న బిడ్డలు మంచివారు, ఇక్కడ దురాత్మ మంచివారు. రోగాలు వస్తాయో, మరి ఎలాంటి ఆర్థిక సమస్యలు వస్తాయో, కుటుంబ సమస్యలు వస్తాయో, సమస్య వస్తుందండి కానీ విడుదల కలుగుతుంది. స్త్రీలకు సమస్యలు వస్తాయండి ఈ ప్రాంతంలో, కానీ మీరు విడుదల పొందుతారు. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఇది. నాకు అమ్మగారు వచ్చినప్పుడు చెప్పారు, అసలు ఇక్కడ ఏ మీటింగ్కి వస్తారో తెలియదు. నాకు కొందరు పాస్టర్లు అడుగుతున్నారు, అమ్మ ఆ చర్చ్లో మీరు దేనికి వస్తున్నారు ప్రార్థనకి? ఏమో తెలియదు అయ్యారు, పాస్టర్ గారు పిలిచారు, నేను వస్తున్నాను. బహుశా సంఘం అంతటిగా అనుకుంటా. సంఘం అంతా వస్తారండి. నిజమేనా అమ్మా? సంఘం అంతా వస్తారా? ఏదైనా చెప్పాను, పొద్దున్న చెప్పాను. ఇందాక నేను తమ్ముడితో బండి మీద వస్తున్నప్పుడు కూడా, అమ్మ నిజమేనా సంఘం అంతా వస్తున్నారా? సంఘం అంతా వస్తారండి. గెస్ట్ స్పీకర్ వస్తే మరి ఐదుగురు ఇన్విటేషన్ ఇస్తారు. సంఘం అంతా వస్తారు. ఐదుగురు అన్నారు, అమ్మ అది చాలా దూర ప్రాంతం, ఒక్కదాన్ని వెళ్ళొద్దు, అది సేఫ్ కాదమ్మా ఏరియా, ఆ మనుషులు మంచోళ్ళు కాదు, నీకు తెలియదమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ప్రభు నాతో చెప్తున్నాడు నువ్వు వెళ్ళాలి అని. మా అమ్మగారు నడదాకా వస్తాను ఆగిపోయినప్పుడు, ప్రభు నేను వెళ్ళనా వద్దా అని అంటున్నారమ్మా, యవనస్తురాలను వెళ్ళొద్దు. నేను పాస్టర్కి చెప్పాను, ఐదుగురు బీహార్, ఒరిస్సా ఇలాంటి ప్రయాణాలు, కొన్ని వందల ప్రయాణాలు ఒంటరిగా చేశాను. దేవుడు నాకు క్షేమతనే ఇచ్చారండి. నాకు ఏం కాలేదు పాస్టర్ గారు అన్నప్పుడు, అమ్మ నువ్వు తొందరపడి ఆవేశపూరితమైన కార్యాలు చేయొద్దు అన్నారు. నేను దావీదు బ్రదర్కి కాల్ చేశాను, దావీదు మరి ఎట్లా ఏం చేయాలి, దేవుడు చెప్పవా, నేను వెళ్ళినా వద్దునా? ఐదుగురు మాటలైతే దేవుడు నన్ను పిలుస్తున్నట్టుగానే ఉన్నాయంటే, మీకు ఏ భయం లేదండి. మా అమ్మగారు ఐదుగురు మంచిగా చూసుకుంటారు, మీరు క్షేమంగా ఉంటారు. మీరు ఆ నైట్ అక్కడ స్టే చేయాలి. నేను చెప్తున్నా, మీరు నైట్ ఉండండి. ఎందుకు వాళ్ళకి ఇబ్బంది, చిన్న ఇల్లు పాపం వాళ్ళది అన్నప్పుడు మీరు ఏం ఆలోచించదు, మీరు మందిరంలో పడుకోండి. మిమ్మల్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. మీకు ఏ ఇబ్బంది, నేను హామీ ఇస్తున్నాను. వాళ్ళని నేను బాగా ఎరుగుతున్నాను. వాళ్ళు చాలా మంచి ఆత్మీయ తల్లిదండ్రులు, వాళ్ళు మంచి సేవకులు, వాళ్ళు మీరు ధైర్యంగా వెళ్ళండి. నేను అన్న చాలాసార్లు, ఇందాక ఐదుగురు మళ్ళీ అంటారు, అమ్మ మీరు ఒక్కలా వెళ్తున్నారా? ఆ మాట నాకు చెప్పుకొని వచ్చి తీసుకెళ్ళేవాడిని కదా మిమ్మల్ని, మీరు ఒక్కళ్ళు ఎందుకు వెళ్తున్నారు? పర్లేదు, ఐదుగురు బ్రదర్ వచ్చాడు, ఐదుగురు పంపించారు అని అన్నారు. ఆ ప్రాంతం మంచిది కాదు. ఐదుగురు మీకు చెప్పాను, ఆ సంఘానికి నా అవసరం దేవుడు అని పిలుస్తున్నారు.
అందుకనే వెళ్తున్నా. కష్టకాలంలో ఉంది. లాస్ట్ టైం కూడా నేను దర్శనాలు చూశాను. ఆయన మీకు చెప్పకూడదు, ఒక సంఘం విషయం ఇంకో సంఘానికి చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను. దయచేసి అర్థం చేసుకోండి. మీరు నన్ను బలవంత పెట్టొద్దు, వెళ్ళొద్దని మీరు చెప్పొద్దు. నేను వెళ్ళాలి, ప్రభు కార్యం నెరవేర్చాలి. ఇక్కడ అదే దర్శనం చూస్తూ మాట్లాడుతూ అన్న, ప్రభా ఇక్కడైతే ఒక దేవతని నువ్వు కాల్చివేసావు, అక్కడ యవనస్తులు రక్షించావు. మరి నేను ఇంటి దగ్గర ఒక దర్శనం చూసా, అద్భుతమైన ఫ్రూట్స్ వచ్చినాయి కదా, అవన్నీ మురికి గుంటలోకి వెళ్ళిపోయి అగాధంలో చీకటిలోకి వెళ్ళిపోయి, మరి దాని విషయం ఏంటి ప్రభా? నేను మాట్లాడతా. మళ్ళా నేను సన్నిధిలో అయ్యగారు వర్షిప్ చేస్తున్నప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, ఆ ఫ్రూట్స్ ఏమైంది, ఆ ఫలాలు ఏమైంది ప్రభు? అవి మురికి గుంటలోకి వెళ్ళొద్దు కదా. వాళ్ళ కష్టం పాపం, ఎక్కడికడికో వెళ్ళి పనులు చేసుకుని వస్తున్నారు. వాళ్ళు ఊర్లో వదిలి ప్రాంతం వదిలి వెళ్తున్నారు. మరి వాళ్ళ కష్టం మురికి గుంటలోకి వెళ్ళిపోతుందా, అనారోగ్యానికి వెళ్ళిపోతుందా ప్రభు? వాళ్ళ చేతుల కష్టం వాళ్ళ నీతి అర్థమైపోతుందా అనేది అడుగుతూ ప్రభు దగ్గర ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ మురికినంతా కొట్టేసి ఆయన జీవజల ఊటలను ఆయన ప్రవహింపచేశారు. హల్లెలూయా. ఆ మురికి నీరంతా పోయిందండి. మంచి నీరు, స్వచ్ఛమైన నీరు, ఆయన మహిమతో నింపబడినటువంటి జీవజల ఊటలు వచ్చినాయి. ఆ ఊటల్లో ఆ ఫలాలు కడగబడుతూ ఉన్నాయి. ఆ ఫలాలన్నీ, ఆ బత్తాయిలన్నీ, ఆ కమలాలన్నీ గుట్టలుగా ఆకాశంలో నుంచి అవన్నీ పడిపోతా శుభ్రపరచబడి ఆ నీటిలో అవన్నీ మంచిగా అయిపోయి ఆ ప్రవాహము మీ యొక్క ప్రాంతాల్లో అది ప్రవహిస్తూ ఉండడం చూశారు. హల్లెలూయా. దేవుడు అన్న, ప్రభా ఎందుకొరకు నన్ను పంపించావా? ఇంకా ఏమైనా ఉందని నాకు చూపించాల్సింది, ఇంకా ఏది సంఘానికి చెప్పాల్సింది, ఇంకా ఏమైనా ఉందా ప్రభా? అప్పుడు ప్రభు చూపిస్తున్నారు, వారి కళ్ళలో చీకటి ఉంది. ఎప్పుడైతే నా కళ్ళలో చీకట అని నా కళ్ళు పట్టుకుని ప్రార్థన చేస్తా అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, వాళ్ళ మనోనేత్రాలు నేను తెరవబోతున్నాను. వాళ్ళ కన్నీరు మార్చాలి, వాళ్ళ అంగలార్చాలి. అమ్మగారు చెప్పారు, అమ్మ ఈ రోజు నుంచి ఉపవాసాన్ని ప్రారంభించుకున్నాం 10 దినాలు. ఇది తొలి రోజు, ఆశ్చర్యంగా మీరు వచ్చారు, మాకు చాలా సంతోషం. ఆ మాట నాకు ఇంట్లో చెప్పినప్పుడు, ప్రభా నీ మార్గం మీద అందుకోసం నన్ను పిలిచావు. నేను ఇక్కడ కూర్చొని ప్రభా ఈ సంఘము ఈ సమస్యల నుంచి ఎలా విడుదల పొందింది, ఈ యవనస్తులు చిన్నపిల్లలు ఎలా రక్షణ పొందుతారు, ఈ స్త్రీల కష్టం ఎలా పాప విగ్రహారాధనతో కూడా ఆ స్త్రీ వచ్చి స్త్రీలను పాడు చేస్తానంటుంది, కానీ కాల్చి స్త్రీలను కాపాడుతున్నావు, పురుషుల కష్టాన్ని కాపాడుతున్నావు. ఏం చేయాలన్నప్పుడు ఆయన అంటున్నారు, ఈ 10 దినాలు వాళ్ళ సంఘం అంతా ఉపవాసం ఉండి ప్రార్థించేలా నేను వారి పట్ల గొప్ప కార్యాలు, నూతన కార్యాలను జరిగిస్తాను. ప్రభా నేను రాకముందు నువ్వు మార్గం సరళం చేసినందుకు నీకు వందనాలు. దయచేసండి 10 రోజులు ఎవ్వరూ మానొద్దు. ఈ ఉపవాస కూడికి రండి, మీ కుటుంబాల కొరకు మొరపెట్టండి. దేవుడు అంటున్నాడు, మీ కుటుంబాలకే శ్రమ కాదు, మీ చుట్టాలు, మీ బంధుమిత్రులు, మీ రక్త సంబంధికులు, వాళ్ళ కోసం మిమ్మల్ని మొరపెట్టమని నేను బస్సులో వస్తున్నప్పుడు అదే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే, మీ కుటుంబాల్లో మీ బంధుమిత్రులకి శ్రమ రాబోతుంది, కానీ వాళ్ళ కోసం మీరు ప్రార్థించాలి. దేవుడు అప్పుడు నాతో నేను ట్రైన్లో కూర్చొని ప్రార్థన చేస్తూ అడుగుతున్నప్పుడు ప్రభు నాకు ఒక మాట గుర్తు చేశారు. ఒక నది జనాల పక్కన మీరు విత్తనాలు నాటినట్లయితే ఆ విత్తనాలు, అది మామిడి టెంకే కావచ్చు, అది కొబ్బరి చెట్టే కావచ్చు, అది ఏదైనా సరే ఆ నది జలాల పక్కన ఉన్న ఆ చెట్లన్నీ కూడా ఆ విత్తనాలు వటవృక్షాలుగా అయిపోయే ఫలాలు ఇచ్చి ఆ చెట్ల నీడలు మనుషులకు ఉపయోగకరంగా ఆకాశ పక్షుల నివాస స్థలంగా ఉంటాయి కదా. ఆ చెట్ల యొక్క వేర్లు ఆ లోపలికి చొచ్చుకొని పోయి ఆ నీటిని అవి లాక్కుని అవి జీవంతో ఎల్లప్పుడూ సజీవంగా ఉంటే పచ్చగా ఉంటాయి కదా. ప్రభు ఈ మాట చెప్పమంటున్నావా? అవునన్నారు ప్రభు. ఈ సంఘానికి ఏం చెప్పమంటారంటే, మీరు పచ్చని ఒలివ మొక్కల వలె ఉండాలి అని. ఎలా ప్రభు అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట బస్సులో, వారు వారి బంధుమిత్రుల కొరకు వారు అంగలార్చారు, వారు వారి సంఘం కొరకు ప్రార్థించారు, వారు వారి ప్రాంతం కొరకు వాళ్ళు ప్రార్థించారు. వాళ్ళు మీరు ప్రార్థన వీరులు అవ్వాలని దేవుడు నాతో మాట్లాడి చెప్పమంటున్న మాట ఏంటంటే, మీరు ఈ 10 దినాలే కాదు, ఇంకా మీరు ఉపవాసంలో ఉన్నప్పుడు మీ బంధుమిత్రుల్లో అద్భుతాలు జరుగుతాయి, మీ ఇరుగు పొరుగు వారి మధ్య అద్భుతాలు జరుగుతాయి. ముందుగా మీ కుటుంబాల్లో దేవుడు రక్షణ అనుభవాలు మీకు ఇస్తున్నారు.
మీ బిడ్డలకు రక్షణ, మీ యవనస్తులకు రక్షణ, మీ సంఘము చాలామంది కనుదృష్టి సంఘం పైన ఉంది. గొప్ప విడుదల కలిగి చేయబోతున్నారు. అమ్మగారు చెప్పారు, మాకు ఇంకో బ్రాంచ్ కూడా ఉందమ్మా. బహుశా ఈ 2 సంఘాలకు ఇస్తున్న వాగ్దానం, ఈ 2 సంఘాలకు ఇస్తున్న తీర్మానం దేవుడు ఇదే. మిమ్మల్ని అంగలార్చమని, మిమ్మల్ని ఉపవాసం ఉండమని, దేవుడి సన్నిధిలో ఎక్కువ గడపమని ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఈ ప్రార్థన ద్వారా మీ యొక్క సంఘంలో దేవుడు అద్భుతాలు, ఉజ్జీవాలు ఆయన కలుగజేయబోతున్నారు. అద్భుతమైన వివాహాలు జరుగుతాయి, అద్భుతమైన గర్భాలు తెరవబడిపోతాయి. మీ పాస్టమ్మ గారు కూడా గర్భఫలం వస్తుంది. మీరు బలంగా ప్రార్థన చేయాలి. మీ అమ్మగారి పట్ల చాలా పోరాటాలు ఉన్నాయి. నేను లాస్ట్ టైమే చూసి చాలా భయపడి నేను అక్కకి చెప్పాను, అక్క నీ బిడ్డ పుట్టకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, ఇన్ని దురాత్మల సమూహం పోరాడుతుంది, అయినా నీకు జయముంది, అయినా నీకు జయముంది. పెద్ద పెద్ద దురాత్మలు నేను చూశాను ఆ రోజు, ఆ విషయంలో. నీ గర్భాన్ని ఆపుతున్నాయి అవే అక్క, కానీ దేవుడు వాటిపైన నీకు అధికారం ఇస్తున్నాడు. నువ్వు జయం పొందుతావు. వాటికి సాతాను దురాత్మ అంధకార శక్తులకి ఆయన లయం చేసి వాటికి అపజయం నీకు జయం ఇవ్వబోతున్నాడు. నువ్వు జయశీలిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, అక్కకి ఆడపిల్ల పుట్టబోతుంది. నాకు అప్పుడే దేవుడు చెప్పాడు. నువ్వు అడిగా మగబిడ్డ కావాలంటే నువ్వేంటి ప్రభా అంటే, వెండి పట్టీలు పట్టుకొని చక్కటి మువ్వలు చుట్టూతో మువ్వలు వేసుకుని ఉంది. ఆ పాప బొద్దుగా ఉంది, ఎర్రగా ఉంది, అన్న ఫేసే ఉంది, పాస్టర్ గారు ఫేసే కనపడింది. చాలా బొద్దుగా ఉంది, చప్పిగా, బబ్లీగా, చాలా అభిషేకంగా పుట్టబోతుంది. నేను అడిగాను, ప్రభా దయచేసి ఆడపిల్ల మగపిల్లగా మార్చవా? నేను చెప్తాం, ఆడపిల్ల మాకు ఇష్టమే, కానీ ఇంకో మొబైల్ ఇస్తే ఇంకా మాకు ఇష్టమే. ఒకటే గర్భం చూపించాడు నాకు. నేను మళ్ళీ అడిగా, ఒకటి కాదు ప్రభా, 2 ఇవ్వ నీ కుమార్తెకి. ఒక పాపనేమో ఓ బాబునిచ్చి, నువ్వు అన్నట్టుగా పాపనిచ్చి ఇంకో బాబు కూడా ఇవి ప్రభా అని ఆ రోజు నేను మళ్ళీ దేవుడి దగ్గర నేను మొరపెట్టుకున్నాను. 2 ప్రభా సహాయం చేయి ప్రభా. ఈ సంఘం వాళ్ళిద్దరూ నడిపిస్తారు. ఆ పాప వాళ్ళిద్దరూ వాళ్ళు ఇంకా ఎంతో పరిచయం చేయాలి ప్రభా. అభిషక్తులుగా వాళ్ళు పట్టబోతున్నారు. కానీ అలా ఏమంటారు, ఉపవాస ప్రార్థన చాలా అవసరం, చాలా అవసరం. చాలా శక్తుల ప్రభావం ఉంది. కాబట్టి మరి ఈ సంఘం విడుదల, మీరు అనుకుంటున్నారు కదా మీ కుటుంబం వరకు మీ సంఘం వరకు కాదు, మీ ద్వారా దేవుడు సూర కార్యాలు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన మీ ప్రాంతం అంతా కూడా అద్భుతమైన మిరాకిల్స్ జరగబోతున్నాయి. ఈ ప్రాంతం అంతటి పైన ప్రజలు ఎవ్వరు మనశ్శాంతిగా లేరు, ఎవ్వరు లేరు. పాపముతో, శాపముతో, దురాత్మల చేత పట్టబడి ఉన్నారు. నేను దావీదు బ్రదర్ లాస్ట్ టైం మాతో వస్తున్నప్పుడు చెప్పాడు, ఇక్కడ చాలా దురాత్మలు ఉంటాయి. ఆయన చెప్పకముందే మాకు తెలుసు, మార్కాపురంలో మేము చాలా దురాత్మలు మేము ఆల్రెడీ దర్శనంలో మేము చూసాం. వాటి మీద పోరాటానికి మేము వచ్చాం. ఆ రోజు మా ఎంఎస్లు అందరూ మీరు చూశారు కదా, మేమందరము ఆ దురాత్మల సమూహంపై పోరాటానికి కోసం వచ్చాము. ఆ బ్రదర్ అంటున్నారు, నేను ఇట్లా సంఘాల్లో పాటలు పాడి నేను తమ్ముడు ఇందాక వస్తామని చూసాం. అన్నీ మీకు తెలుసు కదా, మీ ఏరియాలో లైట్ అన్నా ఉంటుందా, కనీసం ఒక బస్ అన్నా వస్తుందా, ఆటోలో తిరుగుతున్నాయా, అంతే ఎడారిలా ఉంటుంది. ఎక్కడో బిల్డింగ్ కూడా కనిపించదు. మీరు ఈ ఏరియా దాటి కొంచెం ముందుకెళ్తే అంతా అడవిలానే ఉంటుంది. ఆ బ్రదర్ చెప్తున్నారు, కొన్ని దురాత్మలు నేను చూస్తూ ఉంటాను, కానీ ప్రార్థనా శక్తితో నేను వెళ్ళిపోతూ ఉంటా, నన్ను ఏమి చేయవు, నేను చూస్తా వాటిని, ఆయన చూసి నవ్వుతూ ఉంటే, అట్టహాసంగా ఎక్కిరిస్తూ ఉంటే నేను ప్రార్థనా శక్తితో ఉన్నా. దావీదు బ్రదర్ చెప్తూ ఉంటారు. ఆయన చాలా ప్రాంతాల్లో వాక్యం చెప్పారు, అదే పాటలు పాడి వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు చాలా మంది సేవకులు రూపాయి కూడా ఇవ్వరు. ఆ అబ్బాయి ఈ ఫ్యామిలీ ఎలక్ట్రికల్ వర్క్స్ చేసుకొని మాకు ఆ 2 రోజులు భోజనం పెట్టడానికి, ఆ రోజు మీకు స్వీట్స్, వాటర్ క్యాన్స్ ఇవ్వడానికి, అక్కడ మధ్యాహ్నం మాకు భోజనం, మాకు అన్ని ఏర్పాట్లు చేయడానికి 10 రోజులు కూలి పని చేసి డబ్బులు దాచి మాకు భోజనం పెట్టాలని, మాకు మంచి మినరల్ వాటర్ ఇవ్వాలని ఆ అబ్బాయి ఎంతో కష్టపడి ప్రార్థన కొరకు సిద్ధపడి మా టీంలో వాళ్ళందరూ తల కొంత వేసుకొని ఒక 15,000 రూపాయల వరకు మేము వెళ్ళిన 3 సంఘాల్లో వేరే అమ్మగారు కూడా చాలా మంచి ఆతిథ్యం ఇచ్చారు. ఇంకా మేము కొనకానపెట్లో వెళ్తే వాళ్ళు కూడా మాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు.
ఈ ఖర్చులన్నీ యవనస్తులు అందరూ వేసుకొని ఆ రోజు మేము ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి మళ్ళీ మేము వెళ్ళిపోవడం జరిగింది. ఆ దావీదు బ్రదర్ చెప్తున్నారు, మాకెవరో రూపాయి ఇవ్వకపోయినా మేము వెళ్ళి మా పాటల ద్వారా స్వార్థను ప్రకటిస్తాం, పాటల ద్వారా దురాత్మలు వెళ్ళిపోతాయి. అలా దురాత్మలు వెళ్ళగొట్టే వాళ్ళపైన ఇంకా దురాత్మలు అటాక్ చేస్తాయి కదా, అవి కూడా చేయకుండా నేను చాలా ప్రార్థన శక్తితో వెళ్తాను. ఏ అమ్మాయి నా దగ్గర రానివ్వడం, ఎట్లాంటి చెడుతాను. అందుకే అబ్బాయి మందు తాగడు, సిగరెట్ తాగడు. దావీదు బ్రదర్ మీకు తెలుసు కదా, తెలుసా? మీ సంఘానికి వస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి చాలా బాధపడతాడు. ఈ ప్రాంతం గురించి, సేవకుల గురించి చాలా భారంతో, నాదితో ఎన్నో సంవత్సరాలుగా చాలా పేద కుటుంబం అయినప్పటికీ కూడా ప్రభు సేవలో అలేక ముందుకెళ్తూ ఇప్పుడు కూడా వాళ్ళు మంచిర్యాలలో తమ సిద్ధు దావీదు బ్రదర్ అక్కడ మహాసభలో వాడబడుతూ ఉంటారు. ఇంకో 2 రోజులు వాళ్ళ మీటింగ్స్ కంప్లీట్ అవుతాయి. చెప్తున్నా, యవనస్తులు మనము బలవంతులు, కానీ బలహీనలో మనమే. మీరు అనుకోవచ్చు మా ఎవరి దశ పోయిందని, కానీ ఆత్మ నూన్యత కలిగి మనం ఉండాలి. ఈరోజు ప్రభు మోషే ద్వారా మీతో మాట్లాడారు. ఎలిజబెత్ తల్లి గర్భంలో ఉన్న శిశువు స్వరం గురించి మీతో మాట్లాడారు. సమూయేలు యెహోవా తన యొక్క స్వరం మీరు విన్నారు. ఈరోజు నా సాక్ష్యం మీరు విన్నారు. విన్నదాన్ని బట్టి మీరు ఇంటికి వెళ్ళి పరిశీలించుకోండి ప్రభు మీతో ఏం మాట్లాడారు. నేను చెప్పిన ప్రతి దర్శనాన్ని మీరు ఒకసారి తలపోసుకోండి, ఇంటికి వెళ్ళాక మీరు గుర్తు చేసుకోండి. ప్రభు అంటారు, చీకటిలో నుంచి మిమ్మల్ని వెలుగులోకి తీసుకొని వస్తాను. మీకు ఇష్టమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత కీర్తనలు 117 ఒకసారి చదవండి. కీర్తనలు 117 నేను అడిగాను, ప్రభా ఈ సంఘానికి నేను ఏ వాగ్దానాన్ని తీసుకుని వెళ్ళాలి? కీర్తనలు 110, 111, 117. ఓకేనా అండి? ప్రభుని అడుగుతున్నప్పుడు కీర్తనలు 110, ఇంకోటి 117 రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఈ 2 కీర్తనలు ప్రభు మీకు ఇస్తున్న వాగ్దానాలు. అని అంటాడు, చీకటిలో నుంచి మిమ్మల్ని నేను వెలుగులోకి తీసుకొస్తాను. నది పక్కన ఆ చెట్లు ఎట్లాగైతే ఎప్పుడు పచ్చని వృక్షాలే ఎదుగుతూ అనేక మంది ఆ పండ్ల ద్వారా అనేక మంది ఆకలి తీరుస్తూ నీడలిస్తూ పక్షులకి మనుషులకి ఉపయోగకరంగా ఎట్లా ఉంటూ సృష్టిని శుద్ధీకరించడానికి ఆక్సిజన్ ద్వారా ఎలా సహాయం చేస్తూ ఉన్నాయో, దేవుడు మిమ్మల్ని ఒక అమూల్యమైన వృక్షంగా దేవుడు తయారు చేస్తానంటున్నాడు. మరి నా ఈ సాక్ష్యంలో ఈ మాటలను ప్రభు దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మనందరినీ వర్ధిల్ల చేసి ఆయన చిత్తాన్ని పరిపూర్ణంగా మన పట్ల నెరవేర్చడానికి మనం ఆయన సహాయకారులు అవుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, నీకు వందనాలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన ప్రతి దర్శనాన్ని బట్టి నీకు వందనాలు. ప్రతి భయంకరమైన స్థితిలో నుంచి ఈ సంఘాన్ని, ఈ ప్రాంతాన్ని, మీరు బంధుమిత్రులు, రక్త సంబంధికులను, ఇక్కడున్న సేవకులు మీరు విడిపించబోతున్నందుకు మీకు వందనాలు యేసయ్యా. మీకు స్తోత్రములు. నిజంగా మేము